రాష్ట్రవ్యాప్తంగా భూ సమస్యలు రెవెన్యూ సమస్యలు ఎక్కువగా వచ్చి అందుకే ముఖ్యమంత్రి గారు రెవెన్యూ శాఖ మంత్రి గారు ప్రతి గ్రామాల్లోనూ రెవెన్యూ సదస్సులు పెడితే తప్ప ఈ సమస్యల పరిష్కారం కావు. అందుద్దేశంతోనే రెవెన్యూ సదస్సులు పెట్టారు. మన జిల్లాలో కూడా 12,625 రివెన్స్ వచ్చాయి. అందులో 3,884 పరిష్కారం చేశారు. మిగతావి కూడా తొందరలో పరిష్కరిస్తున్నారు. దానికి కూడా సపరేట్గా రివెన్స్ కూడా ఫాస్ట్ కోర్స్ కూడా పెట్టారు. 10 రోజులు అయింది స్టార్ట్ చేసి. ఇప్పుడు అంత ముందు ఎప్పుడు కాలేదు. గత ప్రభుత్వంలో అయినాయి. దాని మీద ఆల్రెడీ ఎంక్వైరీ జరుగుతూ ఉందండి. మొత్తం ఆల్ డిపార్ట్మెంట్స్ ఎక్కడెక్కడైతే ఎవరిని ఉపేక్షించేది లేదు. ఎక్కడ కబ్జా చెరువులు చేశారు, ఏమి భూములు చేశారు, ఫారెస్ట్ ల్యాండ్లు చేశారు. మరి ఇంకోటి ఇందాకేదో మిలిటరీ ల్యాండ్ ఏది చిక్కితే అది దోచుకోవడము, కబ్జా చేయడం తెలుస్తుంది. అది ఒక్కొక్కరికొక్కొక్కరే ప్రశ్నలు జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మరొకటి ఫిబ్రవరి 15కి వార్డ్ అయిపోతాయి, గోకులం చెట్లు అయిపోతాయి. ఏదైతే ప్రకారం ప్రోగ్రామ్స్ పెట్టారో అవన్నీ ఫిబ్రవరి 15 6 నిమిషాలు అన్నీ కలెక్టర్ గారు, జేసీ గారు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ఆల్ డిపార్ట్మెంట్స్ అధికారులతో చర్చించాం. ఇలా ఏ విధంగా అయితే అభివృద్ధి ప్రభుత్వం నుంచి వస్తున్న సంక్షేమ పథకాలు ఎలా ప్రజలకు అందుతున్నాయి అని ప్రతి డిపార్ట్మెంట్ ద్వారా రివ్యూ చేసుకున్నాం. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. గత ప్రభుత్వంలో కొన్ని సమస్యలు కూడా ఈరోజు ఎక్కువగా సమస్యలు ఎక్కడికి పోయినా సమస్యలు వస్తున్నాయి. ఏంటంటే రెవెన్యూ సమస్యలు ఎక్కువగా వస్తాయి, ఇండిపోయిన సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఆ సమస్యలు ఎలా ఏ విధంగా పరిష్కారం చేయాలని కూడా అధికారులతో మరి శాసనసభ్యులతో మరి చర్చించాం. మరి డిపార్ట్మెంట్ వైజ్గా కూడా రాబోయే వేసవి కాలంలో ఏ విధంగా అయితే వాళ్ళ ప్రజలకు ఏ విధంగా మంచినీటి సమస్య రాకుండా ఉండడానికి, రైతన్నులకు ఏ విధంగా అందుబాటులో ఉండాలి, రైతన్నులకు ఏ విధంగా అయితే ఏ పంట పెడితే ఏ పంట పెడితే లాభం వస్తుంది, దిగుబడి వస్తుందని ఆల్ డిపార్ట్మెంట్స్ చర్చించాం. మరి చర్చించడంతో పాటు కడప కూడా గతంలో జరిగిన అభివృద్ధి ఇప్పుడు ఈ 8 నెలల్లో అభివృద్ధి జరుగుతుంది. ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఎందుకంటే గత ప్రభుత్వంలో కనీసం పులివెందులలో తాగడానికి కూడా లేదు. అలాగే టౌన్లో గత ప్రభుత్వంలో తాగడానికి, పడవలో కూడా తాగడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి అలాంటి సమస్యలన్నీ ఏళ్లుగా తీర్చలేని సమస్యలు డ్రింకింగ్ వాటర్ కావచ్చు, అన్ని విధాలుగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తూ అధికారులతో కూడా ఇది ఆలోచించాం. మరి ఏదైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం ముఖ్యమంత్రి గారు అహర్నిశలో కష్టపడుతూ పక్క డిఎస్సి కావచ్చు, మరి డిఎస్సి కోచింగ్ సెంటర్స్ కూడా ప్రతి జిల్లాల్లోనూ పెట్టడం ఎలా జరిగిందని కూడా పరీక్షించాం. అది కూడా సక్సెస్ఫుల్గా రేపు డిఎస్సి కూడా దగ్గరలో నోటిఫికేషన్ కూడా ఇవ్వబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఇచ్చాం. అదేవిధంగా ఉచిత ఇసుక ఇచ్చాం. మరి జగన్ భూ చట్టాన్ని కూడా రద్దు చేశాం. అదేవిధంగా అభివృద్ధి ధ్యేయంగా మరికొన్ని పరిశ్రమలు కూడా మన ప్రాంతానికి రాబోతున్నాయనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, అంతేకాకుండా ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా రైతుల పక్షపాతి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే మాట చెప్పారో ఆ మాట ప్రకారం ఒక్కొక్కటిగా మనం సూపర్ 6 పథకాల్లో కూడా ఈరోజు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశాం. అదేవిధంగా దీపం 2 సిలిండర్ కింద ఇచ్చాం. మరి పెన్షన్ ఇస్తున్నాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలోని ఇవ్వని విధంగా 4,000 పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం తెలియజేస్తూ దగ్గరలోనే ఉచిత బస్సులు, తల్లి వందనం, అదేవిధంగా మరి రైతు భరోసా కూడా ఇవ్వబోతున్నాం. ఈరోజు మరి స్కాలర్షిప్ అమౌంట్ కూడా ఈరోజు మనం రిలీజ్ చేశామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ రాష్ట్రం అభివృద్ధి పనుల్లో పరుగులు పెడుతుందనే విషయం కూడా తెలియజేస్తుంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈరోజు ఒక పక్క పోలవరం పనులు కావచ్చు, రైల్వే జోన్ కావచ్చు, విశాఖ ఉక్కు హాస్టల్ కావచ్చు, మరి ఈరోజు దానికి ప్రత్యేకంగా నిధులు పక్క ఆర్ఎంబీ కావచ్చు, ఆర్ఎంబీ రోడ్లు కావచ్చు, పోలవరం, అమరావతి అనేక పరిశ్రమలు కూడా ఈరోజు మనం అభివృద్ధి పాటలకు తీసుకుంటే ఏవైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం, ఎందుకంటే నారా లోకేష్ బాబు గారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 20 లక్షల ఉద్యోగాల కోసం ఈరోజు మరికొన్ని పరిశ్రమలు తేవడానికి కూడా ఆలోచించి కష్టపడుతున్నారనే విషయాన్ని కూడా
మీకు తెలియజేస్తున్నాం.